Hello guys, welcome back to our channel Study with Sridevi. So ఈ రోజు వీడియోలో ర్యాంక్ యూజింగ్ నార్మల్ ఫామ్. సో లాస్ట్ వీడియోస్లో ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ వీడియోలో నార్మల్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. A ఈక్వల్ టు 1 2 3 4 2 1 4 3 3 0 5 -10. సో ఇది ఒక మ్యాట్రిక్స్. సో దీన్ని నార్మల్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఎక్లాన్ ఫామ్ అంటే ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. నార్మల్ ఫామ్ అంటే రో ప్లస్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీన్ని ఎలా చేస్తాం? సో ఫస్ట్ R2 మారుద్దాం, R2 R3 మారుద్దాం. ఎలా? R2 -2R1, అప్పుడు మనకి ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ R3 -3R1. సో ఇక్కడ దేన్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుందో మీరు చూసుకోవాలి. ఇక్కడ R3 3, R1 ఎంత 1. సో 3 - 3 అవ్వడానికి R3 -3R1 కింద రాసుకున్నాం. సో అలా మీరు చూసుకోవాలి. సో ఇది అప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది? 1 రో 1 సేమ్, రో 2 అండ్ రో 3 మారుతుంది. సో ఇది 0, ఇది 0. సో ఇక్కడ -3 1 -4 -3 4 -6 -2, ఇక్కడ 5. సో అలాగా చేసుకోవాలి. ఇక్కడ ఏమొస్తుంది? -6 -4 -22 ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రో R3ని 2తో డివైడ్ చేద్దాం, -2తో డివైడ్ చేద్దాం. అప్పుడు మనకి ఇదంతా ఈవెన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సింప్లిఫై అయిపోతుంది. సో 1 2 3 4, రో 2 సేమ్ 0 -3 -2 5. సో R3 0, -6/-2 3, -4/-2 2, -22/-2 11. సో ఇలా వస్తుంది. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై ఎలా చేయొచ్చు? ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అయిపోతుంది. సో R3 ఈక్వల్ టు R3 ప్లస్ R2. 1 2 3 4 0 -3 -2 5 0 0 0. ఇక్కడ మనకి 11 + 5 16 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ -5 కదా అవుతుంది, ఇక్కడ -5 అవుతుంది. సో ఇక్కడ మనకి 11 - 5 6. సో ఇక్కడ నుండి మనం కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఎలా? C2 తీసుకుందాం. C2 -2C1, అప్పుడు మనకి ఇక్కడ 0 అయిపోతుంది. C2 -2C1. నెక్స్ట్ C3 -3C1. C4 -4C1. సో మనకి 0 ఎలా వస్తుందో దాన్ని కన్వీనియంట్ చేసుకోవాలి. 1 0 0. సో C2 ఎలా మారుతుంది? C2 -2C1 కింద మారుస్తాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 0 -3 0. నెక్స్ట్ 0 -2 0 0 -5 6 ఇలా వస్తుంది. సో నెక్స్ట్ C3 ఎలా మారుస్తాం? 3C3 -2C2, అప్పుడు ఈ రెండు 0 అవుతాయి. సో నెక్స్ట్ C4 3C4 -5C2. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది? 1 0 0 0 0 -3 0 0 0 0 0 18. సో ఇలా వస్తుంది. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలా? C2ని -3తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 అయిపోతుంది. C4ని 18తో డివైడ్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ 1 అవుతుంది. సో 1 0 0 0 0 1 0 0 0 0 0 1. సో ఇక్కడ మనం కాలమ్స్ చేంజ్ చేద్దాం. C3 C4 కాలమ్స్ చేంజ్ చేస్తే మనకి 1 0 0 0 0 1 0 0 0 0 1 0, ఎందుకంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి.
సో ఇప్పుడు ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 0. సారీ, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కదా, ఇక్కడ నాన్ జీరో రోస్ 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. సో ఇది నార్మల్ ఫామ్. రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఎక్లాన్ ఫామ్ వీడియో చూడకపోతే అది కూడా చూసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.